అలాగే సిద్ధపరచడానికి కూడా పరిశుద్ధాత్ముడు మీ జీవితంలో క్రియ చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ప్రతి వాగ్దానాన్ని కూడా నమ్ముతూ ఉంటాను. మన జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుందంటే మీలో ఒక నమ్మకం ఏర్పరచబడాలి. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చెప్పండి ఒకసారి. నేను ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. ఇప్పటికే ఈ వాగ్దానం 99% సంఘస్థులందరి జీవితాల్లో నెరవేర్చాడు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాడు, ప్రమోషన్ కావాల్సిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చాడు. ప్రతిదీ దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. సో వాగ్దానాన్ని విని డైరీలో నోట్ చేసుకుని తీసుకెళ్ళి మళ్ళీ సెల్ఫ్లో పెట్టుకుంటే వాగ్దానం నెరవేర్చబడదు. నమ్మి విశ్వసించితే ఆ వాగ్దానం మన పట్ల సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. అందుకోసం నేను వాగ్దానం చెప్పే ముందు ఆ వాగ్దానం మీద మనకు ఒక నమ్మకం రావాలి. ఈ మాట డెఫినెట్లీ దేవుడు నెరవేరుస్తాడు, జరుగుతుంది అని నువ్వు నమ్మి విశ్వసిస్తే ఆ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. నో డౌట్. నీలో అపనమ్మకం తీసుకొస్తాడు. పాస్టర్లు అందరూ ఇలాగే చెప్తారులే, ఎక్కడ జరుగుతుందిలే అనని సందేహం తీసుకొస్తుంటాడు, నీలో అపనమ్మకం తీసుకొస్తుంటాడు. అప్పుడు వాగ్దానం నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది, కానీ జరగదు. వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నీలో నమ్మకం ఉండాలి. దేవుని మాట నువ్వు నమ్మితే దేవుడు అంటాడు కదా, ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలు గతించువన్నాడు ప్రభు. కాబట్టి మొట్టమొదటిగానే నేను మీకు చెప్తున్నాను, వాగ్దానం వినేటప్పుడు మీలో నమ్మకం రావాలి. ప్రతి మాట, సేవకుడు మాట్లాడుతున్న ప్రతి మాట ఆమేన్ అని నువ్వు అంగీకరించాలి. సో తప్పకుండా ప్రభు ఇందాకే సాక్ష్యం చెప్పిందో చెల్లి, అసలు తన జీవితంలో ఎంత అద్భుతంగా గవర్నమెంట్ జాబు దేవుడు అద్భుతంగా దేవుడు ఆ చెల్లికి అనుగ్రహించాడు. ప్రస్తుత కాలంలో జాబులే దొరకట్లేదు. వాగ్దానం నమ్మిందంట ఆ చెల్లి, విశ్వసించిందంటే ప్రతిరోజు ప్రార్థన చేసిందట, ప్రభు కార్యాన్ని చేశాడు. మీ జీవితంలో కూడా ప్రభు చేస్తాడు. నమ్మకంతో ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. డిసెంబర్ నెల కొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 24వ వాక్యాన్ని ఒక్కసారి చదువుతూ ఉంటుండగా మీరందరూ కూడా బైబిల్ తెరిచి చూసి ఆ మాటలు అంగీకరించాలని కోరుకుంటున్నాను. గర్భం నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. అందరూ చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ ఇంకా కొట్టి గట్టిగా చప్పట్లు కొడతాలి. ఈ వాగ్దానం యేసు నామములో ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. నేను చెప్పే మాట మీరు టిక్ చేసుకుని నాతో చెప్పండి. నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఆమేన్. యేసు నామములో ఈ ప్రామిస్ మీ అందరి పట్ల జరుగునుగాక. నేనే సమస్తమును జరిగించేదను. అది వాగ్దానం. ఈ వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరిచి అమూల్యమైన సందేశం ద్వారా మన ఆత్మీయ జీవితాల్ని దేవుడు స్థిరపరచునుగాక. ఓకే, ప్రభు అంటాడు, నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తాన్ని కూడా ఈ డిసెంబర్ నెలలో నా ప్రభు జరిగించునుగాక.
హల్లెలూయా స్తుతి మహిమ. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ దేవునికే చెందునుగాక. నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. సమస్తాన్ని కూడా నేను జరిగిస్తాను. నీ జీవితంలో ఈ డిసెంబర్ నెలలో ఏ ఏ ఆశలతో నువ్వు దేవుని పాదాల దగ్గర ప్రార్థించుకుంటున్నావో, నీ ఆత్మీయ జీవితం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. ఈ 11 నెలలు చేయలేని కార్యాలు ఈ 12వ నెల డిసెంబర్ నెలలో ప్రభు నీ జీవితంలో జరిగించునుగాక. అన్ని విషయాల్లో సమస్తాన్ని కూడా నేను జరిగిస్తాను. ఈ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటలు మీకు అర్థవంతంగా తెలియపరచాలని నేను కోరుకుంటున్నాను. నిన్ను నిర్మించిన వాడును నేను. నిజమే, ప్రభు మనల్ని నిర్మించిన విధానం చూస్తూ ఉంటే ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది. ప్రతి అవయవాలు దేవుడు చేసిన సృష్టిని, మనిషి నిర్మాణాన్ని మనం చూస్తూ ఉంటుంటే దేవుడు ఎంత అద్భుతమైన క్రియేటర్, ఎంత అద్భుతమైన నిర్మాణకుడు అయినా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మగా మార్చబడ్డాడు. మనిషిని దేవుడు చేసిన ఆ నిర్మాణం, ఆ సృష్టి ఎంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే ఆ చరణంలో ఈ పదాలు ఉన్నాయన్నమాట. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అవి నా ఊహకే వింతై. దేవుడు నిర్మించిన ఆ విధానం చూస్తూ ఉంటుంటే ఆశ్చర్యము, భయము కలుగుతూ ఉంటుంది. దేవుడు మనిషిని నిర్మాణం చేసిన విధానం, జీవవాయువు ఊదిన విధానం, ఈ సృష్టిలో ఏదైనా వింత కార్యం ఉందంటే అది మనిషి నిర్మాణం. ఆమేన్. ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి. అందులో ఒక వింత ఏమిటంటే, అద్భుతమైన వింత, మనిషిని దేవుడు చేసిన గొప్ప ఆ అనుభవం. చాలామంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఒక యవనస్తుడు అనుకున్నాడట, దేవుడు మనిషిని చేయటం ఏంటి, నేనే మరొక మనిషిని తయారు చేస్తాను అని అనుకుని దేవుడు నేల మట్టితో మట్టి బొమ్మను తయారు చేసి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినట్లు ఒక మట్టి బొమ్మ మనిషి సేఫ్ ఎలా ఉన్నాడో ఆకారాన్ని అలా చేసి తలకాయ, కళ్ళు, ముక్కు, పెదవులు, చేతులు, కాళ్ళు అన్నీ చక్కగా ఏర్పాటు చేసి, ఇప్పుడు దేవుడు నాసికారంధ్రం అంటే ముక్కు, నాసికారంధ్రంలో జీవవాయువు ఊదాడు కదా, గాలి ఊదాడు కదా, అద్భుతంగా మనిషి నిర్మాణం అయ్యాడు కదా. నేను కూడా గాలి ఊద్దామని ఆలోచించి, సైకిల్ ఉంటుంది కదా, సైకిల్కి పంపు ఉంటుంది, గాలి కొట్టుకునే పంపు ఉంటుంది కదా, ఆ పంపు తీసుకొచ్చి ఆ గాలి ఉండే ఆ యొక్క చిన్న గాలి కొట్టుకోవడానికి ఉండే ఆ పైప్ని ఈ ముక్కులో పెట్టాడు. ముక్కులో పెట్టి దేవుడు గాలి ఊదినట్టుగా నేను కూడా ఈ మనిషి నిర్మాణం చేస్తాను అనుకుని అలా ఒక పంపుతో అలా అట్లా కొడితే ఆ ముక్కు 3 ముక్కలు అయిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మనం నిర్మాణం చేయలేమండి, మనిషిని మరొక మనిషి నిర్మాణం చేయలేడు, అది అసాధ్యం, అయ్యే పని కాదు. దేవుడే మనిషిని నిర్మాణం చేసింది, దేవుడే. నువ్వెప్పుడు కూడా దేవునికి నువ్వు చెప్పవలసిన కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఏదైనా ఉందంటే, ప్రభువా నన్ను నిర్మాణం చేసిన విధానం వండర్ఫుల్ అయ్యా. ఆశ్చర్యం చెప్పనా, నీలాంటి తంబేనా, హలో, ఇన్నాళ్ళు వేలు ముద్రేస్తే అందరూ అదో విధంగా చూసేవాడు, నువ్వు నిశానివే, సంతకం రాదా నీకు, సంతకం అలా తంబేస్తే అందరూ కూడా విచిత్రంగా చూస్తూ ఉండేవారు. ఇప్పుడు అందరూ తంబేయవలసిందే, ఫేస్ ఐడి. ఆలోచించండి, నీలాంటి ఆ చేతి రేఖలు మరొకరికి లేవు.
ఎంతమంది ఈ ప్రపంచం మీద ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో ఒకరిలాగా మరొకరు లేరు. నీ చేతి వేలు ముద్ర వేరు, నా చేతి వేలు ముద్ర వేరు, నీ పక్కోడు చేతి వేలు ముద్ర వేరు. అసలు దేవుడు ఇన్ని కోట్ల మందిని నిర్మాణం చేయటం అంటే అసలు దేవుడు ఎంత అద్భుతమైన నిర్మాణకుడు. ఒకసారి ఎప్పుడైనా దేవునికి ఈ విషయంలో నువ్వు కృతజ్ఞత చెప్పవా? ప్రభా, నాకు రూపాన్ని ఏర్పాటు చేసావు, నీ పోలికతో నన్ను చేసావు, ఎంత సృష్టిలో నన్ను నువ్వు చేసిన విధానం వండర్ అయ్యా, అద్భుతమయ్యా, మంచి ఆ రూపాన్ని నాకు ఏర్పాటు చేసావని దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించువాడిగా ఉండాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, నేనే ఇలా తయారయ్యాను, వాళ్ళు చూడు ఎంత బాగున్నారో. నేనంటాను, నీది గ్యారంటీ కలరు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ మారిపోతూ ఉంటుంది కలర్స్. సో నీకు నీవే వండర్ అన్నమాట. నువ్వు పక్కోళ్ళని చూసి నువ్వు బాధపడవలసిన పని లేదు. దేవుడు నువ్వు ఇలా ఉండడమే మంచిదని చూసి అద్భుతంగా నిర్మాణం చేశాడు. నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, ఏమండి పాస్టర్ గారు, మిమ్మల్ని ఎప్పుడు చూసినా మీరు నవ్వుతూ ఉంటారేంటండి బాబు, ఎప్పుడు చూసినా మీ ముఖంలో ఆ కళ. నేను అంటాను, అది దేవుడిచ్చిన కళ అంతే, దేవుడికి స్తోత్రం. సో ఆ ఫేస్లో ఎప్పుడు నవ్వు కనబడతా ఉంటుంది, అది దేవుడిచ్చిన నిర్మాణం అంతే. మీ జీవితాల్లో కూడా ఆ రూపాన్ని దేవుడు చేసిన ఆ పోలిక, ఆ నిర్మాణం చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. నన్నే ఎందుకు ఇలా చేశాడు దేవుడు, నన్ను ఒంటరిగా చేసేసాడు అని దేవుడి మీద ఎప్పుడు నువ్వు అపనిందలు వేయకూడదు. అసలు దేవుడు నిన్ను క్రియేట్ చేయటమే అద్భుతం. నీ జీవితంలో ఎప్పుడు నువ్వు దేవుడిని స్తుతిస్తూ ఉండాలన్నమాట. కనుక నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగిస్తాను, A to Z అన్నీ నేను జరిగించేవాడిగా నేను ఉన్నాను కదా అని ప్రభు నీతో ఈ మాటను మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్లో రాసుంది కదా, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి సమస్తము మేలు కలుగుటకై జరుగుతున్నవి అన్నాడు. ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తూ ఉంటారో వాళ్ళకి సమస్తము జరుగుతాయండి. ఇది జరుగుతుంది, ఇది జరగదు అంటానికి ఏమీ లేదు. నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి ఇష్టపడితే చాలు. మనుషుల్ని, లోక సంబంధమైన వాటిని, వస్తువుల్ని, సెల్ ఫోన్ని, డబ్బుని ప్రేమించినట్లుగా మనిషి దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు. నీ జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం నువ్వు ప్రారంభిస్తే సమస్తము సమకూడు జరుగుతాయి. సమస్తం అంటే అన్నీ. అది ఉద్యోగ ప్రయత్నం నువ్వు చేస్తున్నావా, దేవుడు నీ ముందుండి ఆ ప్రయత్నాన్ని సఫలము చేయునుగాక. ఆరోగ్యంగా ఎన్ని మెడిసిన్స్ వాడినా నీకు ఆరోగ్యం సెట్ అవ్వకపోతే దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను, నీ ఆరోగ్య పరిస్థితులను దేవుడు బాగుగా, సమస్తమును బాగుగా చేయునుగాక. అలాగే చదువు విషయంలో ఎంత చదివినా నీ మైండ్లో జ్ఞాపక శక్తి ఉండట్లేదని కలవరపడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేనే సమస్తాన్ని జరిగిస్తాను, దైవ జ్ఞానాన్ని నీకు ప్రసాదించునుగాక. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఒకవేళ నువ్వు నలిగిపోతూ ఉంటే యేసయ్య నీ పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చునుగాక. సమస్తాన్ని, ప్రమోషన్ విషయంలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఆ విషయంలో ప్రభు కార్యం చేస్తాడు. మరికొంతమంది కువైట్ ప్రయత్నాలు, విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకోవాలి, సింగపూర్లో చదువుకోవాలి, మలేషియాలో చదువుకోవాలి, యుఎస్ఏలో చదువుకోవాలి, ఇంగ్లాండ్లో చదువుకోవాలి, ఆశయాలతో ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు, ట్రై చేస్తూ ఉంటారు. దేవుడు నీ ప్రయత్నాల్లో కూడా దేవుడు తోడుగా ఉండి సమస్తాన్ని జరిగించునుగాక. మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడు అన్నయ్య అంటే, సగం చేసి సగం చేయకుండా ఉండేవాడు కాదండి. సమస్తాన్ని జరిగించే దేవుడు. మనుషులు అనుకో సగం చేస్తారు, కొంచెం చేస్తారు, కొంచెం హెల్ప్ చేస్తారు, సో నా వల్ల కాదు అంటారు. కానీ దేవుడు నిన్ను సృష్టించాడు కాబట్టి, నిన్ను నిర్మాణం చేశాడు కాబట్టి, నీ మీద ఆయనకు గొప్ప ప్రణాళిక, ఉద్దేశం ఉంది కనుక సమస్తాన్ని, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళ జీవితాల్లో సమస్తాన్ని దేవుడు మేలుకరంగా మార్చునుగాక. సమస్తము అన్నీ కూడా దేవుడు దీవెనకరంగా మార్చడానికి ఆయన సర్వశక్తి కలిగిన వాడే. బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, ఇల్లు కట్టే వాళ్ళ గురించి,
ఎవరైనా ఒకని వల్ల ఇల్లు కట్టబడుతుంది అని చెప్పి సమస్తాన్ని కట్టేవాడు దేవుడే అన్నాడు. సమస్తాన్ని కట్టేవాడు దేవుడే. నీ కుటుంబంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎలా ఈ ఫ్యామిలీని ఎట్లాగా రన్ చేయాలి, నడిపించాలని నువ్వు టెన్షన్ పడుతూ ఇబ్బంది పడుతూ ఉంటావు. దేవుని సేవకుడిగా ఈ మాటల మీద నువ్వు విశ్వసించు. ఆయన నిన్ను నిర్మాణం చేశాడు కాబట్టి సమస్తాన్ని ఆయన అనుకూలంగా మారుస్తాడు. సమస్తాన్ని ఆయనే నీ ముందుండి జరిగించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఒక దైవజనుడిగా ఈ మాట నేను నమ్ముతున్నాను. సంతాన విషయంలో ఎంతోమంది సంతానం లేమితో బాధపడుతున్నారు. వారి జీవితంలో కూడా దేవుడు కనికరము చూపి గర్భఫల విషయంలో వారికున్న కొరతను దేవుడు తీర్చి అద్భుతమైన కార్యము వాళ్ళ ఎడల దేవుడు జరిగించునుగాక. ఈ వాగ్దానాన్ని మీరు విశ్వసించండి, నమ్మండి, తలంచండి. ప్రతిరోజు నీకు ఈ వాగ్దానం గుర్తు రావాలి. నన్ను నిర్మాణం నువ్వు చేసావు కదా ప్రభా, నీ పోలికతోనే కదా నేను చేయబడిన వాడిని, కనుక నా పక్షమందు నువ్వు ఎందుకు కార్యాలు చేయవు, చేస్తానని మాట ఇచ్చావు కదా, నువ్వు చేయండి ప్రభువా. ప్రభు సన్నిధి లేఖనాల్లో మాట్లాడుతూ అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడు అంటాడు, యెహోవా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారమ్మ నవ్వుకుంటుంది. ఏంటి ఈ వయసులో ఏంటి నాకు పిల్లలు కలగటం ఏంటి, ఇది ఎలా జరుగుతుంది? నవ్వుతూ ఉంది ఆమె. కొన్నిసార్లు మనం కూడా అనేకులకు చెప్తా ఉంటాం, నీ జీవితంలో ఇది దేవుడు చేస్తాడమ్మా, పిల్లలు కలుగుతారమ్మా, పెళ్ళి అవుతుందమ్మా, ఇల్లు కట్టుకుంటావు తల్లి, అన్నయ్య నీకు ప్రమోషన్ వస్తుంది, జాబ్ వస్తుంది అని కొన్ని విశ్వాసంతో కొన్ని మాటలు మేము చెప్తూ ఉంటాం. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక నవ్వుకుని అక్కడ జరుగుతుందిలే, పాస్టర్లు అందరూ ఇట్లాగే చెప్తారులే, జాన్ వెస్లీ ఇట్లాగే చెప్తాడులే, ఎక్కడవుతుందిలే, హోప్స్ ఏమీ లేవు బ్రదర్ సిస్టర్, నాకైతే హోప్స్ ఏమీ లేవు. శారమ్మ అలాగే నవ్వుకుంటుంది. దేవుడు అన్నాడు, యెహోవా నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావంతే. విశ్వసిస్తే నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు. ఆత్మీయులైన మీ అంతరంగాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. దేవుని దగ్గరికి వచ్చిన మనము దేవుడు ఉన్నాడని, తను అడిగే వాళ్ళకి ఫలము దయచేస్తాడని నమ్మాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో సొంతం చేసుకోగలుగుతాం. యేసయ్య సేవకుడిగా ఈ మాట నేను నమ్ముతున్నాను. ఈ డిసెంబర్ నెలలో గత 11 నెలల్లో జరగలేని కార్యాలన్నీ కూడా ఈ నెలలో యేసయ్య నీ ముందుండి జరిగించునుగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకు మహిమ చెల్లించండి. ఓకే, నా ప్రశ్న, నిన్ను నిర్మించిన దేవుడు నేనే సమస్తాన్ని జరిగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా. ఏ విషయాల్లో దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడు అనే ప్రశ్న మీకు వస్తే ఒక 4 మాటలు క్లుప్తంగా నేను చెప్పి ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. ఏ విషయాల్లో దేవుడు సమస్తాన్ని జరిగించాలనుకుంటున్నాడు అనే ఆలోచన మీకు వస్తే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మొట్టమొదటి మాట సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం 16వ వాక్య భాగాన్ని చదువుదాం. సమూయేలు మొదటి పుస్తకం 12వ అధ్యాయం అండ్ 16వ వాక్య భాగాన్ని చదువుదాం. సో మైక్లో చదువుతారు, విందాం. యెహోవా జరిగించి గొప్ప కార్యం, యెహోవా జరిగించే ఈ గొప్ప కార్యాల్ని కనిపెట్టి చూడండి. సో మొదటి మాట, దేవుడు ఏ విషయాల్లో ఏమి జరిగిస్తాడు అనంటే మొదటి మాట గొప్ప కార్యములు జరిగిస్తాడు అనండి ఒకసారి మీ నోటితో. మీరు చూడగా, మీరు కనిపెడుతూ ఉండగా
ఆయన గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించాలనుకుంటున్నాడు. ఒక దేవుని సేవకుడిగా విశ్వసించి ఈ మాటలు మీకు ప్రకటిస్తూ ఉన్నాను. సమస్తాన్ని నేను జరిగిస్తాను ప్రభువా. ఏ ఏ విషయాల్లో మీరు సమస్తాన్ని జరిగించబోతున్నారు అని అంటే, మొదటి మాట గొప్ప కార్యాలు. గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరి జీవితాల్లో ఒకరికి చేసి మరొకరికి చేయకుండా ఉండే దేవుడు కాదు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ ఒకేలాగా చూసే దేవుడు, అందరిని ఒకే విధంగా పరిశీలించే దేవుడు. ఆయనకి మరుగైంది ఏదీ లేదు. అయితే దేవుని సాక్షిగా ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఆయన సమస్తాన్ని నీకు చేయాలనుకున్నాడు. అందులో మొట్టమొదటి మాట ఏమిటంటే, గొప్ప కార్యాలు నీకు జరిగించాలనుకుంటున్నాడు ఆయన. మీ పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ మాట చెప్పండి. ఏమని చెప్పాలి? గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు ప్రభు అని చెప్పండి. ఏదో అంటున్నారు మీరు, కొంచెం జరుగు 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 అంటున్నారా? గట్టిగా చెప్పండి. గొప్ప కార్యాలు జరిగిస్తాడు. పలికారు, అందరూ పలికారు ఈ మాట. ఓకే, విశ్వసించిన వాళ్ళ జీవితంలో జరుగునుగాక. సో తప్పకుండా గొప్ప కార్యాలు జరుగుతాయి మీ జీవితంలో. మరియా ఏమని సాక్ష్యం ఇచ్చిందో తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. సర్వోన్నతుడైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం. ఏమండి, కన్య మరియ జీవితాన్ని దేవుడు ఎంపిక చేసుకోవటం ఎంత గొప్ప కార్యం. నజరేతు అనే ప్రాంతంలో ఎంతమంది స్త్రీలు లేరు. ఇది డిసెంబర్ నెల, కొంచెం కిస్మిస్ యాడ్ అవుతుంటుంది. దేవుడికి స్తోత్రం. డిసెంబర్ నెల నజరేతు అనే గ్రామంలో ఎంతమంది స్త్రీలు లేరు. కానీ మరియని ఎంపిక చేసుకోవటం ఎంత గొప్ప కార్యం. ఎంపిక చేసుకున్న ఆమె ద్వారా అన్ని తరాలకి మరియమ్మ గారిని ధన్యురాలిగా చేయటం ఎంత గొప్ప కార్యం. సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకుంటుంది. కన్య గర్భవతి కుమారుని కంఠం ఎంత గొప్ప కార్యం. సమాజము ఆశ్చర్యపోయినట్లుగా కన్య మరియ గర్భమున రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభు జన్మించటం ఎంత గొప్ప కార్యం. ఆ మాట ఒకసారి చదువుదామా? లూకా సువార్తలో ఆ మాట చదవక్క. సర్వశక్తిమంతుడు. ఎన్నో వచనం? మొదటి అధ్యాయం 49వ వచనం. లూకా సువార్త 1:49. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు గనుక అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, నువ్వు ధన్యురాలు అని చెప్పండి. మగవాళ్ళు చెప్పండి, నువ్వు ధన్యుడు అని విశ్వసించి చెప్పండి. నీ దేవుణ్ణి నమ్ముకుని యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. అసలు నీవు దేవుణ్ణి నమ్ముకోవటమే గొప్ప ధన్యత. దేవుణ్ణి దేవుడిగా కలిగి ఉండటం నీ జీవితం ధన్యత. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, సర్వాధికారం కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉండటం నీ జీవితమే ధన్యం. నీ జీవితంలో ఈ నెలలో ప్రత్యేకంగా ఆయన గొప్ప కార్యాలు జరిగించాలనుకుంటున్నాడు. ఊహించని కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, మహాఘనమైన కార్యాలు ప్రభు చేయటానికి సమర్థుడే. 71వ కీర్తన 19వ చరణాన్ని మనం చదివితే, 71వ కీర్తన 19వ చరణం చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంది. దేవా నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. ఓకే, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన నీకు సాటి అయిన వారు ఎవరున్నారయ్యా? గొప్ప కార్యములు చేసిన దేవా. భక్తుడు ప్రార్థిస్తూ మాట్లాడుతున్నాడు, గొప్ప కార్యములు చేశావు నీవు, నీకు సాటైన వారు ఈ లోకంలో ఎవరున్నారు ప్రభువా? ఆత్మీయ జీవితంలో విశ్వసించి కోరుకోండి, ఆయన సమస్తము చేయబోతున్నాడు. అందులో గొప్ప కార్యాలు నువ్వు ఈ నెలలో కన్నులారా చూసుదువుగాక. బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట ఏంటో తెలుసండి. జెరుబ్బాబేలు తన చేతులే అద్భుతంగా మందిరానికి నిర్మాణానికి పునాదులు వేసినాయి.
ఆశ్చర్యం చెప్పనా? ఏ చేతులు పునాదిని రాడని వేసినాయో ఆ చేతులే ఆ పని ముగించాయి. నేను కూడా ఒక సేవకునిగా నీతో మాట్లాడుతున్నాను. ఏ చేతులతో నువ్వు ఏ పని ప్రారంభించావో ఆ చేతులతోనే పనంతా ముగించినట్లుగా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఏమండి నేను చూస్తానంటారా, నా కొడుకు పెళ్ళి చూస్తానంటారా, నా కూతురి పెళ్ళి నా కన్నులతో చూస్తానంటారా, నేను ఇల్లు కట్టుకోవడం చూస్తానంటారా, అప్పుడు దాకా ఉంటానంటారా? చాలామంది వారికి వస్తున్న బాధలను బట్టి నా కొడుకు పెళ్ళి చూస్తానా, నా కూతురి పెళ్ళి చూస్తానా, నేను ఇల్లు కట్టుకోవడం చూస్తానా, ఈ కన్నులతో చూస్తానా, అప్పుడు దాకా ఉంటానా అని కలవరపడుతూ ఉన్నారు. ఏ చేతులైతే పునాదిని వేసినాయో ఆ చేతులే పని ముగించాయి. ఒక సేవకుడిగా నేను చెప్తున్నాను, నువ్వు ప్రయత్నిస్తున్న సర్వ ప్రయత్నాల్లో నీ చేతుల ద్వారా దేవుని నామం మహిమపరచబడునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక. ప్రభు చేయటానికి సమర్థుడే, శక్తి కలిగిన వాడే. ఆ చేతులే పని ముగించాయి. కనుక నాకు జరుగుతాయా, నేను చూస్తానా, అప్పుడు దాకా ఉంటానా అని ఏమి కలవరపడవలసిన పని లేదు. నీ కన్నులతో నువ్వు చూడబోతున్నావు, నీ కన్నులతోనే చూడబోతూ ఉన్నావు. ఆత్మీయ నేత్రాలు వెలిగించబడి పరిశుద్ధాత్ముడు క్రియ జరిగించునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకోసారి మహిమ చెల్లించండి. నా కుమారుడు గొప్పవాడవటం నేను చూడగలుగుతానా? ఒక ఇల్లు కట్టుకోవడం నేను చూడగలుగుతానా అని నువ్వు ఏమి కలవరపడక్కర్లేదు, మానసికంగా కృంగిపోవాల్సిన పని లేదు. నీ చేతులతోనే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఇది వాస్తవం, బైబిల్లో రాయబడిన మాట. లేఖనాల్లో ఏమని రాయబడిందో తెలుసండి? దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారంట. దానియేలు గ్రంథంలో ఉన్న మాట చూడండి, 11:32 అనుకుంటా. దానియేలు ప్రవచన గ్రంథం సిస్టర్ 11వ అధ్యాయం 32వ వాక్యం ఒకసారి చదవండి. తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. దానియేలు 11:32. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే దేవుని యొక్క శక్తి మీద ఎప్పుడు నీకు అనుమానం రాకూడదు. తమ దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి చదివితే ఈ రోజంతా సరిపోదు. అన్ని గొప్ప కార్యాలు ప్రభు చేశాడు. ఏమండి, అందుకే ఆ ఈమెస్లో నేను ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేసినట్లు, అది జనాలకి ప్రపంచానికి అర్థం కాదు, కానీ దేవుడు సముద్రాన్ని 2 పాయలుగా చేయటం అంటే అది ఎంత గొప్ప కార్యం. ముగ్గురిని షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని ప్రత్యేకంగా అగ్నిగుండంలో వేస్తే 4వ వ్యక్తిగా ప్రభు వాళ్ళ మధ్యలో ఉండటం, అగ్నిగుండం కూడా వాళ్ళకి ఏమీ చేయకపోవటం, ఇది ఎంత గొప్ప కార్యం. దానియేలుని సింహాల బోన్లో వేస్తే సింహాలు ఏ హాని చేయకపోవటం ఎంత గొప్ప కార్యం. అది కానా పెళ్ళి విందు, పెళ్ళికి పిలువబడిన వాళ్ళందరూ వచ్చారు. పెళ్ళిలో భోజనాలు గిన తక్కువైనాయి అనుకోండి, కూర్చున్న కుర్చీలు ఎక్కడికి ఎగిరిపోతాయో తెలియదు. ఆ మాత్రం భోజనం పెట్టలేనోడు ఎందుకు పిలవాలే? అమ్మ బోళ్ళు కామెంట్స్ వస్తూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ సమయానికి వేడి నీళ్ళు కలిపేసి సాంబార్ వేసేంత ఐడియా కూడా రాదు నీకు. ఏం చేయాలో అర్థం కాదు. మేము కూడా ఫస్ట్ మందిరం బుజ్జక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. ఆ మందిరం ఓపెనింగ్కి మనకి అప్పుడు చర్చ్ విశ్వాసులు ఎంత 60 మంది, గట్టిగా లెక్క పెడితే 60 మంది. 60 మందికి భోజనాలంటే సో పెద్ద ఆయన పిలుస్తున్నాం కదా, హనుమాన్ జంక్షన్ దేవదాసాయి గారు వచ్చారు ఫస్ట్ మందిరం ఓపెనింగ్కి. సరే ఎంతమందికి ఏర్పాటు చేద్దామని అనుకుంటే 500 మందికి వేద్దామని విశ్వాసంతో అనుకున్నాం. దేవుడి దయ వల్ల 500 మందికి నైట్, అది ఓపెనింగ్ మాట, రాత్రి సమయం ఓపెనింగ్ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. భోజనాలు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఓపెనింగ్ అంతా 9 గంటల లోపల అయిపోయిన భోజనాలు పెడతా ఉన్నాం.
చూస్తే జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, అసలు ఖాళీ లేని ప్లేస్. ఇంచుమించు 800 మంది వచ్చారు. అప్పటికప్పుడు గబగబా రైస్ తీసుకొచ్చి వండుతూ ఉన్నారు. మరి సాంబార్ ఏం చేయాలి? ఒక అన్నయ్య ఐడియా ఇచ్చాడు, వేడి నీళ్ళు కాసేసి వేసేటువంటి. స్తోత్రం, హల్లెలూయా. కానపిండ్లి విందులు అలా లేదు. సో దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? నీటినే ద్రాక్షరసంగా మార్చేశాడు. హల్లెలూయా. ప్రతి చోట ఈ నెలలో ప్రతిరోజు భోజనాలు పెడుతున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రతి క్రిస్మస్కి భోజనాలు పెడుతున్నాం. అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే ఎక్కువ మంది వస్తారు. అంతకంటే భోజనాలు దేవుడు సమకూరుస్తాడు. ఆయన గొప్ప కార్యమే జరిగిస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన దేవుడు మన జీవితాల్లో ఎందుకు చేయడు? చేయటానికి సమర్థుడు. అయితే దేవుణ్ణి ఎరిగిన వాళ్ళే బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారండి. గొల్యాతుని పడగొట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. దావీదుకి ఎంత విశ్వాస వీరుడండి. అద్భుతంగా 40 రోజుల నుంచి సవాలుగా మాట్లాడుతున్నాడు గొల్యాత్. దావీదు నిలబడి గొల్యాతుని పడగొట్టి జయం పొందాడు. నీ జీవితంలో కూడా ఏ సమస్య ఎదుర్కొంటున్నావో దేవుడు నీ యందు నిలిచి గొప్ప కార్యములు జరిగించునుగాక. ఒక మాటలో చెప్పాలంటే మన జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏమైనా ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కానీ అందులో ఒక్క మాట నేను మీకు చదివిస్తాను. కీర్తనల గ్రంథం 126వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం చూస్తే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఒక గొప్ప కార్యం చేశాడు, జరిగించాడు. బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తూ ఉంటే ఐగుప్తి అంత చీకటి, కానీ ఇశ్రాయేలీల యొక్క గుడారంలో మాత్రం వెలుగు ఉదయించిందట. ప్రభు చేసిన కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, 126వ కీర్తన 2-3 వాక్యాలు చదువుదాం. మనము కలకలిన వారి వలె ఉన్నాము, మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నోటి నిండా నవ్వు ఉన్నది, మన నాలుక ఆనందగానంతో నిండి ఉన్నది. అప్పుడు యెహోవా వీళ్ళ కోసం గొప్ప కార్యాలు చేశారని అన్యజనులు చెప్పుకుంటారు. యెహోవా మన కోసం గొప్ప కార్యాలు చేశాడు, చెరలో నుండి మనల్ని విడిపించాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దాం. ప్రభు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అందులో అద్భుతం ఏమిటంటే వారి యొక్క చెరలో నుంచి విడుదల కలుగు చేసి, వారి నోటి నిండా నవ్వు కలుగు చేసి, అన్యజనులు చెప్పుకునేటట్లుగా వీరి కోసం వీరి దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు అని ఆ సాక్ష్యం పలుకున్నట్లుగా ప్రభు వాళ్ళ జీవితంలో కార్యాలు మొదలుపెట్టాడు. చెర అంటే పాపం. నిజంగా ఒక వ్యక్తి జీవితంలో గొప్ప కార్యం ఏదైనా ఉంది అంటే పాపము నుండి విడుదల పొందటమే ఒక గొప్ప కార్యం అండి. అది ఎవ్వరు విడిపించలేరు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. బంధించబడుతున్న వారి కట్లు తెంచడానికి ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఈ క్రిస్మస్ పర్వదినం, ఈ క్రిస్మస్ సంతోషం, ఆనందం ఈ నెలలో అనేక స్థలాల్లో జరుగుతున్న పండుగ వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటే అనేకులు చెర, బందీ గృహాల్లో ఉన్నారు. వారికి విడుదల యేసయ్య ద్వారానే గొప్ప విడుదల. చెరలో ఉన్న వారిని విడిపించి వారి నోటి నిండా నవ్వు కలుగు చేసి వాళ్ళకి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఈరోజు మనిషి పాపం అనే ఊబిలో ఉండిపోతున్నాడు. ఆ పాపము నుంచి విడుదల పొందాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదు. కానీ దేవుడు ఆ చెరలో ఉన్న వారిని విడిపించి అమూల్యమైన త్యాగాన్ని ప్రభు మన కొరకు చేశాడు. ఈ ప్రభు బలలో నువ్వు పాలిభాగస్తులు కాబోతున్నావు. అయోగ్యంగా కాదు, అపవిత్రంగా కాదు. ప్రభా, చెరలో నుంచి నన్ను విడిపించి, ఆ పాపపు కట్ల నుంచి పూర్తిగా విడిపించి, సంపూర్ణ మంచి మనస్సాక్షి నాకు ఇచ్చి, నా జీవితంలో నా నోటి నిండా నవ్వు కలుగునట్లు, అన్యజనులు వీరి కోసం దేవుడు గొప్ప కార్యాలు చేశాడని చెప్పుకున్నట్లుగా ఈ కార్యాన్ని నువ్వు చేయండి ప్రభు అని నువ్వు కోరుకోగలిగితే ప్రభు జరిగిస్తాడు. యేసు నామములో ఈ మాట నీ పట్ల జరుగునుగాక. గట్టిగా ఆమేన్ అని అంటారా? బిల్లీ గ్రామ్ గారి గురించి నేను ఒక మాట చెప్తాను. బిల్లీ గ్రామ్ గారు ప్రపంచ సువార్థికులు,
గొప్ప దైవజనుడు ఆయన. అయితే ఆయన సేవకుడు కాకముందు యవనస్తుడిగా ఉన్నప్పుడు బిల్లీ గ్రామ్ గారు యూత్ కదండి, సిగరెట్లు తాగుతూ ఉండేవాడంట, సిగరెట్లు తీసుకుంటూ ఉండేవాడంట. సిగరెట్లు మానాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తన వల్ల కాలేదట. ఆ అలవాటును విడుదల పొందలేకపోయాడంట ఆయన. చాలామంది దేవుని మందిరానికి కూడా వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, పాపము చేస్తూ ఉంటారు. దైవికంగా ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మందిరంలో చాలా భక్తిగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆల్ ఇండియా రేడియో ఇంకా వాళ్ళ స్వరం 2 in 1 అన్నమాట. వాళ్ళు ఇక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉంటారు, ఇంటి దగ్గర ఎలా ఉండాలి అలా ఉంటారు. మానుకోరు, మార్పు రాదు వాళ్ళలోనికి. కొన్ని ఇంకా మానుకోకుండా పాపాలు వాళ్ళలో ఉండిపోతూ ఉంటాయి. బిల్లీ గ్రామ్ గారు కూడా అంతే. సిగరెట్టు మానుకోలేకపోయాడంట. ఆ వీక్నెస్, ఆ సిగరెట్ని చూసినప్పుడు ఖచ్చితంగా కాల్చాలి. పాపం వాళ్ళని ప్రేరేపించినప్పుడు అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. ఎంత ప్రయత్నం చేసినా ఆ చెర అనే పాపం నుంచి విడుదల పొందలేకపోయాడంట ఆయన. ఆశ్చర్యం చెప్పిన, ఒకరోజు గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడుకుంటూ ఉన్నారంట కొంతమంది. వాలీబాల్, ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు కదా కొంతమంది. ఆడుకుంటూ ఉంటుంటే గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చుని సిగరెట్ కాలుస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు. ఈరోజు మానేద్దాం, ఈరోజు విడిచిపెట్టేద్దాం, రేపటి నుంచి మానేసుకుందాం అని ఇలా అనుకుంటూ ఉన్నాడట. కరెక్ట్గా ఫుట్బాల్ వస్తా తగటం సిగరెట్కి తగిలిందంట. ఫేస్కి వచ్చి ఒక్క దెబ్బ కొట్టాడనమాట. సిగరెట్ వెళ్ళి కింద పడింది. ఆ రోజు అనుకున్నాడంట, నేను మానకపోయాను కాబట్టి దేవుడే ఇలాగ మానిపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు ఎంతమందికి ఎన్ని చెప్పినా బుర్రకెక్కవు, అస్సలు విడిచిపెట్టరు. ప్రార్థనే సీరియలే, ప్రార్థనే అలవాట్లే. మార్పు రాదు వాళ్ళకి, చెరలో నుంచి విడుదల పొందరు. ఒక ముసలమ్మ, దేవుడికి స్తోత్రం చెప్పండి, ఇలాంటివి అయితే మీరు బాగా వింటారమ్మా. ముసలమ్మ సావు బ్రతుకుల మధ్యలో ఉంది. రేపో మాపో బకెట్ తనేద్దన్నమాట. పరదేశులమో ప్రియులారా మన పాట పాడాలి. రేపో మాపో బకెట్ తన్నేసి ముసలమ్మ మంచం మీద ఉంది. మరి చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు కూతుర్లు అందరూ వచ్చి సేవ చేస్తారు కదండి. ఆ ముసలమ్మ దగ్గరికి కూతురు వచ్చింది, ఒకే ఒక కూతురు. వస్తే ఆ కూతుర్ని అడుగుతూ ఉందంట, చివరి కోరిక నాకు ఇది ఆఖరి కోరిక, ఇది ఏంటో తెలుసా? అప్పటికి 80 సంవత్సరాల వయసు ముసలమ్మ. ఈమె ఏమని కోరుకుంటుందో తెలుసా? ఈ 80 సంవత్సరాల వయసులో నీకు రేపో మాపో బకెట్ తన్నేస్తాను, నేను చచ్చిపోతాను. నాకు అర్థమైపోయింది, ఈ సిచ్యువేషన్ నాకు అర్థమైపోతుంది, దగ్గర పడిపోయింది సమయం కాబట్టి నేను చనిపోతాను. అయితే కూతురుతో చెప్తుంది ఆ తల్లి, నాకు ఈ కోరిక నువ్వు నెరవేర్చాలి, తీర్చాలి. అమ్మా నువ్వు ఏం అడిగినా తీరుస్తానమ్మా, ఉన్నది ఒక్కగానొక్క కూతుర్ని కదమ్మా, నీకోసం ఏమైనా చేస్తాను. ఏ హాస్పిటల్ తిప్పమంటే నేను ఎన్ని హాస్పిటల్ తిప్పినా కష్టం, కానీ టైం అయిపోయిందిలే, ఇక మంచం మీద ఉన్నాను కదా, నాకు కోరిక ఉంది. ఆ కోరిక ఏమిటంటే, ఈ ఒక సీరియల్ ఎపిసోడ్ చూస్తా ఉన్నాను. రేపో మాపో నేను బకెట్ తన్నేస్తాను. ఆ సీరియల్ నెక్స్ట్ ఏమైపోతుందో నాకు తెలియదు. నా కోరిక నువ్వు నెరవేర్చాలి. ఆ ఎపిసోడ్ ఆగిపోయిన ఆ ఎపిసోడ్ నువ్వు కంటిన్యూగా చూడాలి. చూసి నేను చచ్చిపోతానా, తర్వాత నువ్వు 10 ఏళ్ళో 20 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో బతికిన తర్వాత నువ్వు చచ్చిపోతావు కదా, ఇద్దరం కలిసి అక్కడ కలుసుకుంటాం కదా, అప్పుడు ఆ సీరియల్ అప్పచెప్పాలి నాకు. అది నా కోరిక. ఎంత మహానుభావురాలండి బాబు. కొంతమంది ఉంటారండి బాబు, ఏంటో వాళ్ళు అర్థం కారు మనకి. ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా వదులుకోరు, చిన్న వాటిని వదులుకోరు, ఇంకా మానరు. నీ జీవితంలో ఆయన జరిగించే గొప్ప కార్యం ఏంటో తెలుసా? చెరలో నుంచి నిన్ను విడిపించటం, ఆ వ్యసనం నుంచి నిన్ను విడిపించటం.
బంధించబడిన ఆ స్థితిలోంచి నిన్ను విడిపించడం, అదే ప్రభు చేసే గొప్ప కార్యం అండి. నువ్వు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ హ్యాబిట్ మానుకోలేకపోతున్నావు. దేవుడు నిన్ను ఈ నెలలోనే యేసు నామములో విడిపించి గొప్ప చేయటం మొదలుపెట్టునుగాక. గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. ఆయన చేయటానికి సమర్థుడే. ఓకే, రెండో విషయానికి వస్తున్నాను. సెకండ్ వన్ నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగిస్తాను. ఏ విషయాల్లో ప్రభు సమస్తాన్ని జరిగిస్తాడు అంటే, మొదటిది చెప్పండి, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. రెండో మాట, ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్యం. 9:24 ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 24వ వాక్య భాగం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించు. అదిగో ఆ మాట టిక్ చేయండి. నీతి న్యాయములు జరిగించు యెహోవాని బట్టే అతిశయించాలి కదా. సో రెండవది, ఏ విషయాల్లో దేవుడు సమస్తాన్ని జరిగిస్తాడనంటే, రెండో మాట నీతి న్యాయములు అనండి ఒకసారి మీ నోటితో. నీతి న్యాయములు ఆయన జరిగించాలనుకుంటున్నారు నీ జీవితంలో. నీ జీవితంలో ఇంతవరకు కూడా ఏ విషయాల్లో ఇంకా నీకు న్యాయం జరగలేదని, అన్యాయమే జరుగుతుందని ఒకవేళ నువ్వు కలవరపడతా ఉంటే, ప్రభువు మాట్లాడుతున్నాడు, నిన్ను నిర్మించిన నేను సమస్తాన్ని జరిగిస్తాను. అందులో ఒక మాట ఏమిటంటే నీతి న్యాయములు. నీతి కోసం నువ్వు ఆకలి దప్పగలిగిన వారు ధన్యులు. న్యాయం విషయంలో కూడా ప్రస్తుత కాలం జరుగుతున్న పరిస్థితి మనం చూస్తుంటే, న్యాయానికి కూడా కళ్ళు కప్పేసి అన్యాయంగా మార్చేస్తూ ఉన్నారు. మీరు చూడండి, ఎక్కడైనా సరే మీరు డిపార్ట్మెంట్లో మనం చూస్తూ ఉంటుంటే, న్యాయానికి సంబంధించిన వాటిని మనం చూస్తూ ఉంటుంటే, ఆ న్యాయకర్త చేతిలో తక్కిడి ఉంటుంది కదా, తక్కిడేనది ఉంటుంది, ఆ కళ్ళకి బ్లాక్ కలర్ కట్టేసి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మనం అర్థం చేసుకోవాలంటే, చాలామంది న్యాయాన్ని కళ్ళు కప్పేసి అన్యాయంగా మార్చేస్తున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను నిర్మాణం చేసింది ఎందుకో తెలుసా? నీకు న్యాయమే జరుగుతుంది. నీ జీవితంలో నీతి న్యాయములు ప్రభు జరిగించునుగాక. అందుకే ఆ పల్లవిలో, ఆ పాటలో ఈ చరణాలు ఉన్నాయి కదా, నీతి న్యాయములు జరిగించు నిత్య జీవార్థ. ఆమేన్. ఇప్పుడు అందులోకి వెళ్తే మళ్ళీ ఇందులోకి రాలేము. నీతి న్యాయములు ప్రభు జరిగిస్తాడు. నీ జీవితంలో అన్యాయం జరిగిందని నువ్వు ఎక్కడ అనుకోవాల్సిన పని లేదు. నీకెప్పుడు దేవుడు నీతి న్యాయములు జరిగిస్తాడు. 103వ కీర్తన 6వ వాక్యం చూస్తే దేవుడు రాసి ఉంచిన ఈ మాట, 103వ కీర్తన 6వ వాక్యం. చదవ తల్లి. ఓకే, బాధింపబడుతున్న వారందరికీ న్యాయము తీరుస్తాడంట ఆయన. బాధించబడుతున్న వాళ్ళందరికీ, ఎంతమంది బాధల చేత బాధించబడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రభు అంట న్యాయము తీరుస్తాడంట. ఒక విధవరాలు ప్రభు దగ్గరికి వచ్చింది కదా, ప్రభు చెప్పిన ఆ మాట, ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్ళి న్యాయం కావాలని అడిగింది. ఆ న్యాయాధిపతి ఎట్లాంటి వాడంటే, దేవుడికి భయపడ్డు, వచ్చిన మనుషుల్ని కూడా కేర్ చేయడు. ఎవరొకరు భయం ఉంటుంది, మనుషుల భయమైన ఉండాలి, దేవుడు ఏ భయము లేదు ఆయనకి. అట్లాంటి ఆయన ఏం న్యాయం చేస్తాడు? అన్యాయమే జరుగుతుంది. కానీ ఈమె పదే ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ వెళుతుందట, ఆఫ్టర్నూన్ వెళుతుందట, సాయంకాలం వెళుతుందట. సో ఆగకుండా కంటిన్యూగా పదే రిక్వెస్ట్గా అడుగుతుంది, అయ్యా నాకు న్యాయం చేయండి. ప్రభు అక్కడ మాట చెప్తాడు, దీవారాత్రులు మొర్రపెట్టే వాళ్ళకి ప్రభు న్యాయం చేయడా? తప్పకుండా త్వరగానే న్యాయం చేస్తాడని రాశారు ప్రభు.
నీ జీవితంలో ఎక్కడ అన్యాయం చేసే దేవుడు కాదు ప్రభు. బైబిల్లో యోబు భక్తుడు అంటాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవం. నువ్వు కల్లో కూడా ఊహించుకోకూడదు, నీకు న్యాయమే జరుగుతుంది. చాలామంది వివాహాలు జరిగిన తర్వాత కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చి చాలా బాధాకరమైన సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటారు. చాలా ఇబ్బందికరమైన సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. మొన్న ఆ మధ్యకాలంలో ఒక సహోదరుడు చెప్తా ఉన్నాడు, ఏమనంటే, అన్న నేను చదువుకున్నప్పుడు మా క్లాస్మేట్ మా ఫ్రెండ్స్ అన్న వీళ్ళు బాగా తెలుసు, వీళ్ళు బాగా పరిచయస్తులు. సో మేము మంచిగా చదువుకున్నాము, కలిసిమెలిసి ఉన్నాము, ఒక సహోదర భావంతోనే ఉండేవాళ్ళం. సో మాకు వివాహాలైనవి, వాళ్ళకి వివాహాలైనవి. అయితే మేము దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఇంకా దేవుళ్ళలోనికి ఇప్పుడిప్పుడే కన్వర్ట్ అవుతున్నారు, ఇప్పుడిప్పుడే దేవుళ్ళలోనికి వస్తూ ఉన్నారు. దేవుడు అంటే కొంచెం అభిప్రాయం ఉంది, వాళ్ళకి నమ్మకం ఉంది. అయితే వాళ్ళ జీవితంలో బాధను కలిగించే సంఘటన ఏంటంటే, చాలా దుఃఖకరమైన సంఘటన అన్న, ప్రార్థన చేయండి అన్న అని నాతో చెప్తూ ఆ సంభవాన్ని నాతో పంచుకున్నాడు ఆ తమ్ముడు. ఏమని చెప్పినాడంటే, ఆల్రెడీ ఆ అమ్మాయికి వివాహమైంది, దేవుని దయ వల్ల వాళ్ళకి 3 బిడ్డలు ఉన్నారు. 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. కుటుంబం, భర్త ఆ ఇంటికి కావలసినవన్నీ తీసుకొస్తాడు, అన్నీ చూసుకుంటాడు, ఇంట్లో కావలసినవన్నీ తెస్తాడు. బాధను కలిగించే విషయం ఏమిటంటే, భార్యకి, కుటుంబానికి, పిల్లలకి ఏమి తక్కువ చేయడు, అన్నీ తెస్తాడు, అన్నీ తీసుకొస్తాడు. ఇంట్లో జీతం అన్నీ బాగుంటాయి, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కానీ ఈ అమ్మాయి చూస్తుండగానే వేరే అమ్మాయితో తిరుగుతున్నాడన్న. ఆమె చూసి సహించుకోలేక, నాకు విడాకులైన ఇచ్చేసాయి, లేకపోతే ఆ అమ్మాయితో తిరగటం ఆపేసాయి అని ఇద్దరు మాట్లాడుకుంటూ వచ్చారంట. ఎంత ప్రయత్నం చేసినా డేరుగా, ధైర్యంగానే ఈ అమ్మాయి చూస్తుండగానే ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళటం, ఇలా జరుగుతుందన్న తట్టుకోలేని దుఃఖం, బాధలో నేనున్నాను అని ఆ సంభవాన్ని వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ప్రార్థన చేయండి అని రిక్వెస్ట్, సహాయం కొరకు దేవుణ్ణి నమ్ముకున్న సహోదరుడు ఈ మాట చెప్పాడు. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా మనసులో అనిపించింది, నిజమే కదా, ఎంతో బాధించబడుతున్న వాళ్ళు ఇలా ఉన్నారు ఎంతో కుటుంబాల్లో. దేవుడు అన్యాయస్తుడా? కానే కాదు, త్వరగానే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. యేసు నామములో అన్యాయమంతా అరికట్టబడునుగాక, యేసు నామములో అపవిత్రతంతా తొలగిపోవునుగాక, కుటుంబంలో ఉన్న ప్రతి శోధన, ఇబ్బంది తొలగిపోవునుగాక. బాధించబడుతున్న వాళ్ళకి దేవుడు నిజంగా న్యాయం చేస్తాడా? నిజంగానే న్యాయం చేస్తాడు. చూడండి, ఒక సందర్భం బైబిల్లో చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 15వ వాక్యం. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయం 15వ వాక్యం. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి. అదిగో మన దేవుడే న్యాయాధిపతి. న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక, న్యాయము జరిగిస్తాడు ఆయన. సౌలు దావీదు స్టోరీ ఇక్కడ. సౌలు ఎంత భయంకరమైన మనిషి అంటే, దావీదు కనబడితే ఈటి విసిరి చంపాలి అని అంత మూర్ఖంగా ప్రవర్తించాడు. దావీదు దేవుని సన్నిధిలో అంటాడు, తనకి అవకాశాలు వచ్చిన, ఛాన్సెస్ వచ్చిన సౌలుకు మాత్రం ఏ హాని చేసేవాడు కాదు దావీదు. సౌలేమో అపకారం చేసేవాడు, దావీదేమో ఉపకారం చేసేవాడు. వాళ్ళిద్దరి మధ్యలో దేవుడట మధ్యవర్తి అయి న్యాయం చేశాడు. చాలామంది కుటుంబాల్లో చాలా సఫర్ అవుతూ ఉంటారు, మాకు న్యాయం జరగట్లేదు, మాకు అన్యాయం జరుగుతుంది, ఏంటి ఇలా జరుగుతుంది, ఎందుకు ఈ పరిస్థితి మాకు జరుగుతుంది, మా కుటుంబంలో ఇంత దుఃఖాన్ని కలిగించే ఈ సంఘటన ఎందుకు ఎదురవ్వాలి అని చాలామంది కుటుంబాల్లో సఫర్ అవుతూ ఉంటారు. ఆ మధ్యకాలంలో హైదరాబాద్ అంటేనే
బాగా టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కనుక ఆ ప్రాంతాల్లో అసలే ప్రజలకి దైవ భయం లేకుండా చాలామంది, అంటే అందరూ అట్లా ఉంటారని కాదు కానీ కొంతమంది దైవభక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. దైవభక్తికి వ్యతిరేకంగా ప్రవర్తించి నీకు దిక్కున్న దగ్గర చెప్పుకో ఇట్లాగా మాట్లాడుతూ ఉండే వ్యక్తులు కూడా ఉన్నారు. పాపం మా ఇంటి కోడలు దేవుణ్ణి నమ్ముకుంది, ప్రభువుని నమ్ముకుంది, మందిరానికి వెళ్తుంది, దైవ భక్తిలో ఎంతో గుట్టిగా భక్తిగా చాలా యథార్థంగా నమ్మకస్తురాలుగా ఉంటుంది. అత్తగారికి దేవుడు అంటే ఇష్టం ఉండదు, భర్తకు కూడా దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఈ మొక్కరే దేవుని మందిరానికి వెళ్ళి దైవ భక్తి చేసుకుంటా వస్తూ ఉంటుంది. ఆయన ఒక ఆఫీసర్, 2 చేతులతోని సంపాదిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అసలు ఏమీ కొదువు లేదు. దేవుడు ఎలా న్యాయం తీరుస్తాడో మీకు చెప్తున్నాను. అత్తమ్మకి చెప్పిందట, ఇదే విషయం అత్తమ్మకి చెప్పిందట, ఏమండి అత్తమ్మ గారు మీరు నాకు తల్లితో సమానం, నేను కూడా మీకు కోడల్లాగా లేను కానీ మీ ఇంట్లో కూతురుగానే ఉన్నాను, అన్నీ చూసుకుంటా ఉన్నాను, మీ అబ్బాయికి మీరైనా చెప్పండి, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు, చెడ్డ అలవాట్లకి బానిస అయిపోతున్నాడు, తిరుగుతూ ఉన్నాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటా ఉన్నాడు, మీరైనా చెప్పండి అని అంటే ఆ అత్తమ్మ గారు ఏమనాలి? తల్లి లాంటి మనసు కలిగిన ఆ యొక్క అత్త వచ్చి ఏమనాలంటే సర్లే అమ్మా నేను చెప్తానులే అని అనాలి. కానీ ఈ అత్తమ్మ ఏమన్నదంటే ఇగో నోర్మోయ్ వాడు మగోడే అన్నదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం అత్తగారండి బాబు, ఇలాంటి అత్తగారులు ఉంటూ ఉంటారు. వాడు ఎక్కడికైనా తిరుగుతాడు, ఏదైనా చేసుకుంటాడు, నువ్వు కామ్గా ఉండు, అంత పడేస్తే తినాలి, అక్కడే ఉండాలి అంతే. దేవుణ్ణి నమ్ముకున్నది ఎలాగైనా సరే ఈ కుటుంబ పరిస్థితి ఎంత చెప్పిన వెండ ఆయన ప్రభు న్యాయాధిపతి, ఆయన గొప్ప దేవుడు, ఏదైనా చేయటానికి సమర్థుడే. కొన్నిసార్లు చాలామంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు, న్యాయానికి విరోధంగా ప్రవర్తిస్తాడు, వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరోజు రానే వస్తూ ఉన్నాడు, కారులో వస్తూ ఉన్నాడు, అప్ అండ్ డౌన్లో వస్తూ ఉన్నాడనమాట. అది ఎత్తు పల్లాల ప్లేసెస్, అది కొండ ప్రాంతాలు ఎత్తు పల్లాల ప్లేసెస్ అన్నమాట. వెళ్ళిపోతూ ఉన్నారు కారులో అన్నమాట. వెళ్ళిపోతూ ఉంటుంటే ఒకరోజు రానే వచ్చిందండి. ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఓవర్టేక్ చేస్తున్నప్పుడు, ఆ ఎత్తు పొలాలు దాటించుకుంటూ వెళ్తున్నప్పుడు బ్రేకులు ఫెయిల్ అయినాయి, అంతే యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను ఎందుకు ఈ సందర్భాలు మీకు చెప్తున్నానంటే న్యాయం దేవుడు చేస్తాడు, బాధించబడుతున్న వాళ్ళకి దేవుడు న్యాయం చేస్తాడు. కొన్నిసార్లు చాలామంది అన్యాయంగా ఆ స్థలాలు కబ్జా చేసి స్వాధీనం చేసుకుని ఏదేదో చేయాలనుకుంటారు. దేవుడు న్యాయాధిపతి, నీ పక్షాన ఉండి ఆయన న్యాయమే జరిగించునుగాక. దావీదుకు దేవుడు చేసిన న్యాయం నీకు కూడా జరుగునుగాక. ఓకే, 3వ మాట చెప్తాను, 3rd one. సో ప్రభు సమస్తాన్ని జరిగిస్తాడు. ఏ విషయాల్లో అనంటే 1 గొప్ప కార్యాలు చేస్తాడు, 2 నీతి న్యాయములు జరిగిస్తాడు. 3వది చూద్దాం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 14 వాక్యాన్ని విందాం. 14 యోబు గ్రంథం 23వ అధ్యాయం అండ్ 14 వాక్యం. త్వరగా దానిని ఆయన నెరవేర్చును, నాకు విధించబడిన దానిని ఆయన నెరవేర్చును, అట్టి పనులను ఆయన అనేకముగా జరిగించువాడై ఉన్నాడు. అట్టి పనులన్నీ కూడా ఆయన అనేకమైన వాటిగా జరిగించువాడై ఉన్నాడు. 3వది నాకు విధించబడిన దానిని జరిగిస్తాడు. ఆమెనండి ఒకసారి. ప్రభు మన జీవితంలో కొన్ని ఇలాగ జరగాలని ఆయన డిసైడ్ చేసి ఉంటాడు. నాకు విధించబడిన దాన్ని ఆయన జరిగిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే అది దైవ చిత్తం. నాకు విధించబడిన దానిని. యోబుకి తన యొక్క భక్తి పరీక్షించడానికి దేవుడు ఎన్నో శ్రమలు అనుమతి ఇచ్చాడు.
అపవాదికి అనుమతి ఇచ్చినప్పుడే ఆ ఇంటి మీద ఆ ప్రభావం జరిగినవి. దేవుడు అపవాదికి చోటు ఇవ్వలేనంతసేపు, ఇంటి చుట్టూ కంచున్నంతసేపు ఏ హాని జరగలేదు. యోబు ఎందుకు ఇంత భక్తి చేస్తున్నాడు, నువ్వు అన్నీ ఇచ్చావు కాబట్టి తెగ భక్తి చేస్తున్నాడు, ఒకసారి అన్నీ తీసే, దేవుడిని అంటే దూషిస్తాడని అపవాది అంటారు. ఎన్ని అన్నా సరే యోబు మాత్రం దేవుణ్ణి యథార్థత విడిచిపెట్టలేదు. అందుకే రెండంతల ఆశీర్వాదం యోబు చూశాడు. అక్కడ అంటాడు, నాకు విధించిన దానిని ఆయన జరిగిస్తాడు. కొన్నిసార్లు మన కుటుంబాల్లో దేవుడు నిర్ణయాలు ఉంటాయి, దేవుని చిత్తం ఉంటాయి. నాకేంటి ప్రభా ఇలాంటి పిల్లల్ని ఇచ్చావు, నాకేంటి ప్రభా ఇలాంటి భర్తని ఇచ్చావు, నాకేంటి ప్రభా ఇలాంటి భార్యని ఇచ్చావు, నాకేంటి ప్రభా ఇలాంటి ఉద్యోగం ఇచ్చావు. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు అంటాడు, మనకు విధించిన వాటిని ప్రభు నెరవేరుస్తాడు, జరిగిస్తాడంట. మీకు ఇలా చెప్తే అర్థమవుతుంది. హల్లెలూయా అని చెప్పండి. యోనా జీవితం మనకు ఒక మంచి ఎగ్జాంపుల్. యోనా పట్ల దేవుడు విధించిన విధి ఏంటంటే, నినేవేకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. నినేవే పట్టణస్థులు భయంకరమైన ఘోర పాపంలో ఉన్నారు. వారికి సువార్త అందించడానికి దేవుడు యోనాను ఎంపిక చేసుకుని పంపించాడు. కానీ మనోడు రూట్ మార్చేశాడు. నినేవేకి వెళ్ళే ఆ వైపుకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళే వాడు ఎక్కాడు, టికెట్ తీసుకున్నాడు. వాడలో ప్రయాణమే వెళ్తూ ఉంటుంటే ఇప్పుడు ఈ తుఫానుకి ఏం పేరు, ఏసు రక్తమేజం. ఒక్కొక్కరికి ఒక తుఫానుకి ఒక్కొక్క పేరు పెడుతున్నారండి బాబు. ఉదూదు తుఫాను, నీలం తుఫాను, లైలా తుఫాను, అమ్మో ఈ చాలా పేర్లు ఉన్నాయి. సో తుఫాను వచ్చింది. తుఫాను వస్తే ఆ వస్తువులన్నీ కూడా నేలపాలైపోయినవి. అయ్యగారు ఏకంగా దర్జాగా నిద్రపోతున్నాడు కింద, వాడు అడుగు భాగంలోకి వెళ్ళిపోయి చీట్లు వేసుకుంటే యోనా పేరు వచ్చింది. దేవుని సనాది సంకల్పం చూడండి. నినేవేకేమో వెళ్ళాలని దేవుని యొక్క నిర్ణయం, దేవుడు విధించిన విధి. తర్షీష్కి వెళ్ళే వాడు ఎక్కాడు, మొత్తం మీద తిప్పి 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 దేవుడు చేప కడుపులో పడేశాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. చివరికి మరలా నినేవేకి వెళ్ళి సువార్త ప్రకటించి ఇంచుమించు 1,20,000 మందికి దేవుని యొక్క సువార్త ప్రకటించాలి అనేది దేవుని నిర్ణయం, అది దేవుని విధి. తప్పించుకుందామని యోనా ఎన్ని ప్రయత్నాలు చేసినా మొత్తం మీద దేవుడు తిప్పి 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 అక్కడికే తీసుకెళ్ళాడు. చప్పట్లు కొట్టి ఒకసారి యేసయ్యకి మహిమ చెప్తాను. నేనంటాను, కొంతమంది పట్ల దేవుడు సేవా ప్రణాళిక ఉంటుంది. వీళ్ళు సేవ చేయాలని దేవుడు నిర్ణయించుంటాడు. నువ్వు సేవ చేయమని దేవుడు నీకు నిర్ణయించిన ఆయన మాట వెనక, ప్రభా నేను జాబ్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత వస్తాను. అప్పుడు వచ్చి ఏం చేస్తావు? రిటైర్ అయిపోయిన తర్వాత అన్ని పళ్ళు ఊడిపోతాయి, తోసిపళ్ళు అయిపోయి సోత్రం సెల్లింతం సోత్రం అన్న. అప్పుడు ఎందుకు కర్రట్టుకోవాలి? నీకు మళ్ళీ ఇంకొకటి సేవ చేయాలి. అప్పుడు స్తోత్రం చెప్పండి. ప్రభు సేవ చేయడం కాదు, నీకే ఇంకొకటి సేవ చేయాలి. నీకు ఒక విధి దేవుడు నిర్ణయించాడు. నువ్వు సేవ చేయాలని దేవుని ప్రణాళికలో ఉంటే ఖచ్చితంగా ఆ విధి నీ పట్ల జరుగుతుంది. నువ్వు వద్దనుకున్నా, నేను సేవ చేయను, ఉద్యోగమే చేస్తాను, నేను జాబే చేస్తాను అనుకుని ఎన్ని తిరిగినా సరే మరలా అక్కడికి వస్తావు. అది దేవుడు నీ పట్ల ఆ ప్రణాళిక ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు చాలామంది ఊరకనే దేవుడి మీద కోప్పడిపోతూ ఉంటారు, సేవకుల మీద కోప్పడిపోతుంటారు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా విశ్వాసంతో చెప్తూ ఉంటుంటే వాళ్ళ మీద తిరగబడిపోతుంటారు. కొత్తగా వివాహం అయిందంట, ఆ పెళ్లి సంబంధం ఎవరో తీసుకొచ్చారు. మొత్తం మీద పెళ్లి పద్ధతులు ఉంటారు కదండి, తీసుకొచ్చి ఆ పెళ్లి సంబంధం సెట్ చేసి మొత్తం మీద వీళ్ళకైతే ఈడు జోడు కుదురుతుంది, బాగుంటుంది, సరిపోద్ది, మంచిగా వీళ్ళిద్దరు కష్టపడితే బాగుంటారు అనుకుని పెద్దోళ్ళు ఎవరో ఆ పెళ్లి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశారు. 3 నెలలు అవుతుంది పెళ్ళయి, 3 నెలలు జరుగుతూ ఉంది. వివాహం అయ్యి 3 నెలలు అవుతుంది. ఈ లోపల ఆ పెళ్ళి కుదిర్చిన ఆ పెళ్ళి పెద్దకి యాక్సిడెంట్ అయ్యింది.
పెళ్లి కొడుకు వెళ్తా చూసినప్పుడు చూశాడు, యాక్సిడెంట్ అయిందని ఎవరో చెప్తే ఆ హాస్పిటల్కి వెళ్ళి చూసి వచ్చాడు. తిరిగి ఇంటికి వచ్చి భార్యతో చెప్తున్నాడు. భార్య కూరగాయలు తరుగుతూ ఉంది, వంట చేద్దామని ప్రిపేర్ చేస్తూ ఉందన్నమాట. కూరగాయలు తరుగుతూ ఉంది, ఉల్లిపాయలు కోస్తూ ఉంది. ఈ లోపల పెళ్లి కొడుకు వచ్చి చెప్తున్నాడు, ఏమే మనకి పెళ్ళి కుదిర్చిన పెళ్ళి పెద్ద ఉన్నాడు కదా, ఆయన వెంకటేష్ గారు ఆ పెళ్ళి కుదిర్చాడు కదా, ఆ వెంకటేష్ని విక్టర్గా మార్చాడు కదా, ఆయన పెళ్ళి కుదిర్చాడు కదా, ఇదిగో అద్భుతంగా ఆయన మొత్తం మీద ఆయనకి పెళ్ళి మనకు సమకూర్చాడు కదా, మనకి ఇలా వివాహం జరిగిందంటే ఆయనే పెళ్ళి సెట్ చేశాడు కదా, మరి ఆయనకి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడే చూసి వచ్చాను, ఆయన కోసం ప్రార్థన చేయి అని పెళ్ళి కొడుకు మంచిగా పెళ్లి కూతురుతో చెప్పాడంట. పెళ్లి కూతురు అంటదట, చేసిన పాపమే ఎక్కడ పోతుంది, అలాగే జరగాలి ఆయనకి అన్నదండి. ఆయనే పాపం చేశాడమ్మా, మరి నిన్ను అంటకట్టాడు కదా నాకు, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు చాలామంది ఏంటో మరి వాళ్ళకి పెళ్ళి అయిపోయి ఉంటుంది, పిల్లలు కలిసి కూడా మళ్ళా అనుకుంటారు, ఎందుకు చేసుకున్నానో ఇన్ని. ఎప్పుడు 20 ఏళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ పిల్లల పెళ్ళికి వయసుకు వచ్చేసి ఉంటారు. తగలడ్డాడు ఈయన తగలడ్డాడు నా జీవితంలో, అంత గుండె అయిపోయింది, ఎందుకు తగలడ్డాడు ఈయన. చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను అంటానండి, నీకు విధించినది, ఆమెను చెప్పండి ఒకసారి, నీ జీవితంలో నువ్వు ఏ జాబ్ చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ స్థిరపడాలి, నీకు ఎవరు భాగస్వామి రావాలి, ఎవరు పెళ్లి కొడుకుగా సిద్ధపరచబడాలి, నీ జీవితంలో లైఫ్ అంతా కూడా దేవుడు ఆల్రెడీ రాశాడు జీవ గ్రంథం. ఆ పై వచనాలు చూడక్క చక్కగా ఉంటుంది. అదే యోబు గ్రంథంలో పై వచనాలు చదివితే 13 వచనం చదవక 23:13. అయితే ఆయన ఏక మనసు గలవాడు, ఆయనను మార్చగలవాడు. ఆయన్ని మార్చగలిగిన వాళ్ళు ఎవరండి? ఆయన తనకి ఇష్టమైనది, అదిగో చూడండి, ఆయనకి ఇష్టమైనది ఏదో అదే చేస్తాడు. ఆమెను చెప్పండి ఒకసారి. నేను అదే చెప్తాను, మీ కుటుంబాల్లో ఇలాంటి భర్త వచ్చాడు ఏంటి, ఇలాంటి భార్య వచ్చింది, ఇలాంటి పిల్లలను ఏమి వాళ్ళ గురించి నువ్వు వర్రీ అవ్వకు. నీకు వాళ్ళు సూటబుల్ అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీకు వాళ్ళు మ్యాచ్ అయ్యారంతే యేసునామంలో. స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నీకు ఇచ్చిన భర్తను బట్టి దేవుణ్ణి స్తుతించు, నీకు ఇచ్చిన భార్యను బట్టి దేవుణ్ణి స్తుతించు, నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. నీకు విధించిన వారిని దేవుడు నెరవేర్చాడు. నీ లైఫ్లోనికి వాళ్ళు రావాలని దేవుడు అనుకున్నాడు, నిర్ణయించాడు. అందుకనే దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు. సో నువ్వేం చేయాలంటే, ప్రభు నీకు విధించిన దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఆయన చిత్తాన్ని బట్టి దేవుని ఎదుట నువ్వు శిరస్సు వంచాలి. మీరు యోనా గ్రంథంలోకి రండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. కాబట్టి వారు యెహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసితివి, నీ చిత్త ప్రకారం దీనిని నీవే జరిగించావు, ఈ మనుషుని బట్టి మమ్మును లయము చేయకుందువు గాక, ఓకే, నిర్దోషిని చంపిదిరన్న నేరం మా మీద మోపకుందువు గాక, ఓకే అని యెహోవాకు మనవి చేసుకొని. చూడండి, దేవుని చిత్త ప్రకారమే మా జీవితంలో ఇది జరిగించావు కాబట్టి యెహోవా అని వాళ్ళు మొరపెట్టుకున్న అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. మీ జీవితంలో దేవుడు విధించిన విధి, అందుకే విధి రాసిన విషాద గాథని దేవుడు వాగ్దానాల చేత సంబరపడేటట్లుగా ప్రభు మనల్ని ఆనందింప చేసేవాడు. నీకు దేవుడు ఏది నిర్ణయించాడో అదే సంతోషపడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే, నీకు ఇచ్చిన దాంట్తోనే దేవుడి దగ్గర తృప్తిగా ఉండు. లేని దాని గురించి ఆశపడొద్దు. ఒక సేవకుడిగా నేను కూడా అంతే. దేవుడు నాకు ఇచ్చిన దాంతోనే నేను సేవ చేయడానికి ఇష్టపడతాను. లేని దాని గురించి ఆశపడి పరుగులు తీయను. దేవుడు నాకు ఏది ఇస్తే దాంతోనే దేవుని పనిచేసి, శక్తి లోపం లేకుండా ప్రభు నన్ను ఇలాగ ఈ పని కోసం, పరిచర్య కోసం నియమించాడు, అలాగ నేను సాగిపోవటానికి ఇష్టపడుతూ ఉంటాను.
చాలామంది వాళ్ళకుంది మాకు లేదు, వీళ్ళకుంది మాకు లేదని లేని దాని గురించి కలవరపడతా ఉంటారు. నువ్వెప్పుడు అలా అనుకోవద్దు. నీ పట్ల దేవుడు విధించిన ఆ విధి నిర్ణయం. దానియేలు గ్రంథంలో కూడా ఈ మాట చదువుదాం. దానియేలు పుస్తకం 4వ అధ్యాయం 35వ వాక్యం. దానియేలు ప్రవచన గ్రంథం 4:35. ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు ఓకే. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడల తన చిత్తము చొప్పున చిత్తమంతయు జరిగించువాడు. ఆమేనండి. ఒకసారి దేవుడు భూలోక నివాసులందరి ఎడల ఆయన చిత్తమంతయు జరిగించేవాడు మాట. కాబట్టి నీ జీవితంలో నీకు విధించినది, నీకు ఏ జాబ్ ఇచ్చాడో దేవుడు, ఆ జాబును బట్టే స్తుతించు. నీకు చిన్న ఉద్యోగం ఇచ్చాడా, నో, డోంట్ వరీ, ఏ ప్రాబ్లం లేదు. ఆ ఉద్యోగం చిన్నదే కావచ్చు, ఆ ఉద్యోగం ద్వారా దేవుడు నీకు పేరు, మంచి పేరు, ఖ్యాతిని కలుగు చేయనుగాక. చిన్న ఉద్యోగమే కానీ దేవుడు నిన్ను అక్కడ ఎందుకు ఉంచాడో తెలుసా? నీకు ఆ ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో తెలుసా? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు ఉద్యోగం చేసే స్థలాల్లో నీ ద్వారా నీ కొలీగ్స్ దేవుళ్ళలోనికి రావాలి. అందుకోసం దేవుడు నిన్ను వాళ్ళ మధ్యలో ఉంచాడు. ఇప్పటికీ కూడా మన సంఘ బిడ్డలు అనేక స్థలాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవాళ్ళు, కొంతమంది టీచర్, గవర్నమెంట్ టీచర్స్గా, కొంతమంది డాక్టర్స్గా, కొంతమంది కంపెనీలో ప్రైవేట్ జాబ్, ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడున్న ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు నిన్ను అక్కడ ఎందుకు నియమించాడంటే నీ ద్వారా అక్కడ దేవుని నామం మహిమపరచబడాలి, నీ ద్వారా అక్కడ సువార్త ప్రకటించబడాలి, నీ ద్వారా అన్యజనులు రక్షణలోకి రావాలి. అందుకోసం దేవుడు ఆ ప్లేస్లో దేవుడిని నియమించాడు. ఏ విధము చేతనైనా నువ్వు ఒకటే అనుకోవాలి, ప్రభువా నన్ను ఇక్కడ ఈ సంస్థానంలో నియమించిన ఉద్దేశం ఖచ్చితంగా నెరవేర్చు. మొన్న 26వ తేదీ లాస్ట్ సండే ఇక్కడ ఈవినింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ప్రేయర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయ కలయికని ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే 24 hours జాబ్ వాళ్ళది. చర్చెస్కి వెళ్ళే అవకాశం దొరకదు. ఉన్న దాంట్లోనే టైం సెట్ చేసుకుని సాయంకాలం వాళ్ళు ఒక ప్రేయర్ మీటింగ్ కింద ఏర్పాటు చేసుకున్నారు. అందులో విజయవాడ నుంచి సిఐ గారు వచ్చారు, అలాగే రంపచోడవరం అక్కడి నుంచి కూడా ఒక సిఐ గారు, చాలామంది వచ్చారు, ఒక 300 మంది. ఇక్కడ ఆ రోజు ఇదంతా గ్రౌండ్ అంతా నిండిపోయాయి, వెహికల్స్, కార్లు. సో వాళ్ళు అనుకున్నారు, సార్ చాలా ప్లేసులు చూసాము, మొత్తం మీద ఇది దేవుని నిర్ణయం, దేవుని సంకల్పం, మంచి పాస్టర్ గారు మాకు పరిచయం అయ్యారు అన్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. సో ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అందులో ఒక సిఐ గారు సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం నిజంగా ప్రభావితం చేసింది. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా స్పెషల్ మీటింగ్ ఆయన పిలుద్దాం. దేవుడికి స్తోత్రం. సో ఆయన అనుకున్నారట ఏమనుకున్నారంటే, గంటలో 1,00,000 రూపాయలు సంపాదించేవాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. పోలీసు వాళ్ళకి ఎంతండి? గంట ఏంటి, 5 నిమిషాల్లో కూడా సంపాదిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనుషులందరూ కూడా సంపాదన మీదే కదండి నడుస్తూ ఉంది ప్రస్తుత ట్రెండ్. ఏ సంపాదించావు? నువ్వు 4 రాళ్ళు వెనక్కేసావా? 4 రాళ్ళు లేవు కానీ కిడ్నీలో మాత్రం రాళ్ళు ఉన్నాయండి బాబా. సంపాదన కోసమే పరుగులు తీస్తూ ఉన్నాడు. ఈయన కూడా అట్లాగా అనుకుని డబ్బు సంపాదించాలి, డబ్బే నాకు ప్రాధాన్యం, డబ్బే నాకు సమస్తము అనుకుని పరుగులు తీస్తూ ఉండేవాడంట. చాలా స్థలాల్లో ఉద్యోగాలు చేశాడంట ఆయన ఉద్యోగరీత్యా. లాక్డౌన్ వచ్చింది, కరోనా. దేవుడికి స్తోత్రం చెప్పండి. కరోనా టైంలో సంపాదించుకున్న డబ్బు ఎక్కడ పట్టుకెళ్తాం? సో లాక్డౌన్ టైం
ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పరచబడుతున్నాయి. అప్పుడు ఆ సమయంలో అంతకుముందే దేవుణ్ణి నమ్ముకున్నారట. ఆయన అనుకున్నారంట, దేవుణ్ణి నమ్ముకున్నారు. అప్పుడు ఇలా నాకు ఒక ఉద్యోగం ఇస్తే ప్రభువా, ఆ ఉద్యోగం ద్వారా నిన్ను మహిమపరుస్తాను అనుకున్నాడంట. ఆయన ఉద్యోగం వచ్చింది, దేవుడికి దూరం అయిపోయాడు. స్తోత్రం చెప్పండి. హలో, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఉద్యోగస్తులందరూ సరి చెయ్యెత్తండి. మీకు నా వందనాలు. చేతులు ఎత్తండి అమ్మ సరిగ్గా. మీకు నా కృతజ్ఞతలు. దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత దేవుడికి దూరం కాకూడదు. ఆ ఉద్యోగాన్ని బట్టి దేవుడిని మహిమపరచాలి. ఆయన ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుడికి దూరం అయిపోతూ వచ్చాడంట. దేవుడు నిర్ణయించిన ఆ ఉద్దేశం అంతా మర్చిపోయాడు. దేవుని పనిలో ఒక పాత్రగా వాడబడాలనుకున్నాడు, కానీ దూరం అయిపోయిన పరిస్థితులు. ఎంతో సంపాదిస్తూ ఉన్నాడు, మనశ్శాంతి ఉండట్లేదు, ఏది కూడా పట్టుకుని వెళ్ళం. సో ఒక నిర్ణయానికి వచ్చాడంట కరోనా సమయంలో. ప్రభా, నీతో అనుకున్నాను, నేను ఇంత సంపాదించాను, ఏది పట్టుకుని వెళ్ళను, కానీ నేను నీతో ఒక నిబంధన చేశానయ్యా, నాకు ఉద్యోగం ఇస్తే నీ పని చేస్తానన్నాను, అసలు పని చేయలేకపోతున్నాను తండ్రి. ఈ సంవత్సరం ఒక నిర్ణయం తీసుకుంటున్నానని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని తన డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఎక్కడెక్కడ సర్కిల్ ఉందో మొత్తం మీద స్టార్టింగ్ అయిన విజయవాడ కొంతమంది పోలీసు వాళ్ళందరూ కలిసి ఒక టీమ్గా సెల్ ఫోన్లో గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఉదయకాలం 5 to 6 ప్రార్థన ఏర్పాటు చేసేవారట. సాయంకాలం మరలా 7 గంటల నుంచి 9 గంటల వరకు ప్రేయర్ జరుగుతూ ఉండేదట. ఇక మధ్యాహ్న సమయంలో భోజనం చేసే టైంలో పోలీసు వాళ్ళ భార్యలు, దేవుడికి స్తోత్రం చెప్పండి, అసలు సిసలైన పోలీసు వాళ్ళ భార్యలు ఉంటారు, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆ డబ్బులన్నీ షాపింగ్ మాల్కే సరిపోతూ ఉంటాయి. నా భర్త మారాడని ఆమె కూడా మారి మధ్యాహ్న సమయంలో 1 to 2 ఆ సమయంలో వాళ్ళు ప్రేయర్ మీటింగ్లో కూర్చునేవారంట. అలా డైలీ రోజుకి 3 సార్లు ప్రార్థన జరుగుతూ ఉండేదట. ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే, అలాంటి సమావేశాలు విజయవాడ, కాకినాడ, తెలంగాణ, ఆంధ్ర ఇంచుమించు 80 సమావేశాలు తయారు చేశాడంట ఆయన. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. అందరి దగ్గరికి వెళ్ళి ప్రభువు గురించి, ఆ తెలంగాణ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ, ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ ఎందుకు వచ్చారంటే, కాకినాడ కాజీ ఇవ్వటానికి వచ్చామనేవారంట. స్తోత్రం చెప్పండి. ఏంటి, కాకినాడ నుంచి కాజీ ఇవ్వటానికి ఇంత దూరం రావాలా? ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరు దేవుణ్ణి నమ్ముకున్నారో వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళందరినీ కలిసి ప్రభువులోకి నడిపించడం, వారిని ఆత్మీయంగా స్పిరిచువల్గా బలపరచడం. ఈరోజు ఆ సిఐ గారు, మహేష్ గారు మాట ఇంచుమించు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా దేవుని యొక్క సువార్త పని కోసం ప్రయాసపడుతున్నాడండి. ఆయనకి విధించిన విధి నెరవేర్తిస్తున్నాడు. మరి నీ పట్ల దేవుడు ఎంతో నమ్మి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం ద్వారా దేవుని పని జరుగుతుందా? ఉద్యోగమే దేవుడని భావిస్తూ దేవునికి దూరం అయ్యి దేవుని సంకులో దేవుని పని చేయకుండా ఉండిపోతున్నావా? ఉద్యోగం ఇచ్చిన దేవుడు గొప్పవాడు ఉద్యోగం కంటే. కాబట్టి నువ్వు ఎక్కడున్నా నీకు విధించిన ఆ పని నువ్వు చేయాలి. యేసు నామములో కృప కలుగునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట చెప్పి మీకు ప్రార్థన చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. చివరి మాట చూడండి, దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 20వ అధ్యాయం 15వ వాక్యం. యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, ఈ గొప్ప సైన్యానికి భయపడొద్దు, జడియొద్దు. ఈ యుద్ధం మీరు కాదు, ఈ యుద్ధం మీరు కారు, దేవుడే జరిగించును. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లించండి. రైట్, చివరిది, మీ పక్షమున యుద్ధం జరిగిస్తాడు దేవుడు. మీ యుద్ధం మీది కాదు, దేవుడే జరిగిస్తాడు. మీ ఆత్మీయ జీవితంలో ఇక్కడ యెహోషాపాతు రాజు
తను రాజే, యుద్ధం చేయాలి, కానీ బలం చాలట్లేదు. 3 రాజులు దండెత్తి తన మీదకి వచ్చారు, చేసే సామర్థ్యం లేదు. నీవే దిక్కని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుడు చేసిన యుద్ధం ఎట్లా ఉందో తెలుసా? ఎవరైనా యుద్ధం చేసేటప్పుడు కత్తులతోనూ లేకపోతే ఆయుధాలు తీసుకుని యుద్ధం చేస్తూ ఉంటారు. కానీ యెహోషాపాతు యుద్ధం ఎలా చేశాడు తెలుసా? సింగింగ్ టీమ్, పాటలు పాడే వాళ్ళందరినీ సిద్ధం చేశాడు. పాటలు పాడడం ప్రారంభించారు. అద్భుతం ఏమిటంటే, శత్రువులు వాళ్ళని చంపుదామని వచ్చిన వాళ్ళకి దేవుడు మాతృగాన్ని పెట్టాడంట. వాళ్ళకి వాళ్ళే పొడుచుకుని చనిపోయారు. యుద్ధం అద్భుతంగా జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఆశపడుతున్నాను, నీ ఇంట్లో కూడా ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. నువ్వు యుద్ధం చేయకు. కొంతమంది ఏం చేస్తారంటే, సెంగు ముడేసనా అంతే. నువ్వు ఎదిరింటోళ్ళతో, పక్కింటోళ్ళతో, వీధిలో మంచి పేరు లేకుండా అందరితో గొడవకి వెళ్ళిపోవద్దు. నువ్వు యుద్ధం చేయొద్దు. నువ్వు కామ్గా ఉండు, ఓరకుండా నిలిచి ఉండు. యుద్ధం దేవుడు చేస్తాడు. ఆమె నన్ను ఒకసారి. సో వాళ్ళు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా నువ్వు కామ్గానే ఉండు, ఓరకుండి ఉండు. యుద్ధం దేవుడు చేస్తాడు. నువ్వు యుద్ధం చేసావు అనుకోండి, మాట రెట్టింపు అయిపోయి. కొంతమంది యుద్ధం చేసుకుంటూ ఉంటారు. సకినేటి పెళ్లిలో స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒక మీటింగ్కి వెళ్ళాను, మధ్యాహ్న సమయంలో భోజనం టైంలో రెస్ట్ ఇచ్చారు నాకు. రెస్ట్ తీసుకుందామని ఆ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంటే ఆ పక్కన గోడ కట్టేసి ఉంది, సౌండ్లు వస్తూ ఉన్నాయి. విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ పక్కింటి ఆవిడ ఈ పక్కింటి ఆవిడ జుట్టు పట్టుకుని కొట్టేసుకున్నారంట. యుద్ధం ఆగట్లేదంట. ఆ యుద్ధం ఆగకపోతే పెద్ద మనుషులు వచ్చి ఎన్ని చెప్పినా సరే వింటలేదని ఆవిడకో కుర్చీ వేశారు, ఈవిడకో కుర్చీ వేశారు. ఎందుకోసం? తిట్టుకోవడానికి. యుద్ధం ఆగట్లేదు. రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా ఆగింది, కానీ ఈ యుద్ధం ఆగట్లేదు. చాలామంది కుటుంబాల్లో ఎదిరింటలతో గొడవ పెట్టేసుకుంటారు, పక్కింటలతో గొడవ పెట్టేసుకుంటారు, వచ్చి చర్చ్ వాళ్ళు అందరితో గొడవ పెట్టేసుకుంటుంటారు, సమాధానం లేకుండా చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ వీధిలోకి వెళ్ళి సువార్త ప్రకటించాలంటే, అమ్మ ఆవిడ వచ్చింది కదమ్మ మీ చర్చికి, గొడవ పెట్టుకుని ఆవిడ చర్చికి మేమేం వస్తామమ్మ అంటారు. మీరు యుద్ధం చేయకూడదు, దేవుడు యుద్ధం చేస్తాడు. మీరు కామ్గా ఉండాలంతే. సో ఈ నెలలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, సమస్తాన్ని నేను జరిగిస్తాను, యుద్ధం నేను చేస్తాను. వాళ్ళు ఏదైనా మాట అంటే దేవుడికి అప్పగించుకో. నువ్వు మరలా తిరిగేసి మాట్లాడితే చినుకు వాన అవుతుంది. హల్లెలూయా అని చెప్పండి. ప్రత్యక్ష సాక్షి మన మధ్యలో ఉన్నారు, కాళే మాస్టర్ గారు. ఆమెను చెప్పండి ఒకసారి. నిర్మల అక్క, వాళ్ళ ఇంటి ప్రక్కనే, వీళ్ళిద్దరూ టీచర్సే, వాళ్ళు జాబ్ హోల్డర్సే. నీళ్ళు, డ్రైనేజీ నీళ్ళు, దేవుడికి స్తోత్రం చెప్పండి. అవి డ్రైనేజీలో పోతూ ఉంటుంటే మా ఇంటి ముందు నుంచి వెళ్తాయా? మరి డ్రైనేజీ వాడిని అడుగు. పమ్మి వీళ్ళు పని చేయించుకున్నారు, ప్రక్కనే సిమెంట్ పనులు చేయించుకున్నాడు. అక్కడే వాళ్ళ మీద పడకుండా పెద్ద బరకమోడు తెచ్చి కట్టి, వాళ్ళకి ఏమీ హాని కలగకుండా ఇంత జాగ్రత్తగా నెమ్మదిగా చేసుకున్న, ఏదో గొడవ పెట్టుకునేవారంటే పక్కింటి వాళ్ళు వచ్చి. వాళ్ళు ఎన్ని అనుకున్నా మనం కామ్గా ఉందామన్నారంట మాస్టర్ గారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు అనుకుని నోరికి ప్లాస్టర్లు వేసేసుకున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మేము వాళ్ళ ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ పక్కింటి వాళ్ళు గొడవ పెట్టుకుని, పెద్ద మనిషి, విపరీతంగా నోరు చాలా పెద్దది. పాటర్ గారు మాకు కూడా ప్రార్థన చేయించండి. పాటర్ గారిని తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయించారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అట్లా ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు కామ్గా ఉండాలి. భర్త ఏదైనా అన్నాడు, నన్ను అంటావో, మా అమ్మ ఎట్లాంటిదో చెప్పిన, మా ఇంటికి ఫోన్ చేయనా అనకూడదు. అప్పుడే యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. నువ్వు కామ్గా ఉండి, సర్లే ఆవేశంలో అన్నాడు కదా అని ఎదురు చూడు, ఆయన మనసే మారుతూ ఉంటుంది. కాబట్టి నేను ముగిస్తూ ఉన్నాను. ఈ నెల ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఏంటో తెలుసా? నిన్ను నిర్మించిన యెహోవానగు నేనే సమస్తాన్ని జరిగిస్తాను. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక. సో దేవుడు ఏ విషయాల్లో సమస్తాన్ని జరిగిస్తాడో 4 మాటలు చెప్పాను. చెప్పండి. 1, గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 2, నీతి న్యాయాలు జరిగిస్తాడు.
3, విధించబడిన దానిని దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. 4వది, మన పక్షమున యుద్ధం జరిగిస్తాడు. ఈ మాటలు యేసయ్య ముద్రించునుగాక. అందరూ అలాగే మోకరించండి. ప్రార్థన చేసుకోబోతున్నాము. దేవుడు మనకిచ్చిన సందేశం కొరకు కుర్చీల మీద ఉన్నవాళ్ళు అలాగే లేచి నిలబడండి. సి షార్ప్ మైనర్. అందరూ చేతులెత్తి, ప్రభువా నువ్వు చేయబోతున్న కార్యాల కొరకు స్తోత్రం ప్రభువా అని చెప్పండి. అందరూ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నిన్ను నిర్మించిన యెహోవాకు నేనే. ఆయన సమస్తము చేయబోతూ ఉన్నాడు. ఆయన సమస్తము చేయబోతూ ఉన్నాడు. నిన్ను నిర్మాణం చేశాడు. ప్రార్థన చేసుకోవాలి. అందరూ ప్రార్థన చేసుకోవాలి. ఆయనే సమస్తాన్ని చేయబోతూ ఉన్నాడు. ఒక్క మాట అడగండి, తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రభువా సమస్తమును జరిగించేదను. ఇదే ప్రార్థన చేసుకోండి. కొన్ని జరిగి ఇంకా కొన్ని జరగలేనివి ఉన్నాయి. అవి కూడా దేవుడు చేయబోతున్నాడు ఈ నెలలో. విశ్వసించిన వాళ్ళందరూ ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం అనండి. దేవుడు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. ఊహించలేని కార్యాలు, వివాహాలు మీ కుటుంబాల్లో జరగబోతున్నాయి. మూయబడిన గర్భం తెరబోతున్నాడు ప్రభు. ఉద్యోగ ప్రయత్నం సఫలము చేయబోతూ ఉన్నాడు. ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. సమస్తము జరిగించబోతున్నాడు. అలాగే నీతి న్యాయములు దేవుడు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. ప్రభువా నాకు అన్యాయం నువ్వు చేసే దేవుడు కాదు. నా వివాహ విషయంలో న్యాయమే చేయండి అయ్యా. న్యాయాధిపతి న్యాయము చేయండి, న్యాయము చేయండి. నీకు విధించబడిన దానిని ఆయన చిత్తమంతా జరిగించబోతున్నాడు. నీ పక్షమే యుద్ధము చేయబోతున్నాడు ఆయన. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రం పొందుచున్నవాడా, గణపరతును నిన్నే ప్రేమించే యేసయ్యా నీవుంటే చాలునయ్యా. నడిపించే కాపాడే కాపరే నీతి సూర్యుడా భువి నేలు యేసయ్యా. సరిపోల్చలేను నీతో కనులైన వారిని. రాజులకే మహారాజు కృప చూపే దేవుడము నడిపించే రాజులకే మహారాజు కృప చూపే
సమస్తాన్ని చేయబోతున్నందుకు చప్పట్లు కొడుతూ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విత్తబడిన వాక్యము ఫలించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ డిసెంబర్ నెలంతా జరుగు పరిచర్య కొరకు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవాని పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ఈ ఉదయకాలపు ఆరాధనలో నీ దాసుని నిలబెట్టుకొని వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. నిన్ను నిర్మించిన వాడునకు నేనే, సమస్తమును జరిగించువాడునని మీరు తెలియపరిచినందుకు స్తోత్రాలయ్యా. ఏ సమయానికి ఏం చేయాలో అది జరిగించే దేవుడుగా మీరు మాకున్నందుకు స్తోత్రాలు. ఈ నెలలో విత్తబడినటువంటి ఈ వాగ్దానము అందరి జీవితాల్లో నెరవేర్చండి పరిశుద్ధాత్ముడా. సమస్తమును మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరు ఏ ఏ కార్యాలు జరిగిస్తారో తెలియపరిచినందుకు స్తోత్రాలు తండ్రి. గొప్ప కార్యాలు జరిగిస్తానని తెలియపరిచినందుకు స్తోత్రాలు నాయన. మరియ జీవితంలో మీరు గొప్ప కార్యాలు జరిగించారు దేవా. అన్ని తరాలు వారు ధన్యురాలు అనిపించుకునే పేరుని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. అంతకంటే గొప్ప కార్యాలు విశ్వసించిన ప్రతి ఒక్కరి పట్ల మీరు చేస్తారని తెలియపరిచినందుకు వందనాలు నాయనా. ఈ స్థలమందు చేరిన నీ బిడ్డలు ఎంతమంది అయితే విశ్వసిస్తూ ఉన్నారో గొప్ప కార్యాలు నాయన వారి జీవితాల్లో మీరు చేస్తున్నారని విశ్వసించడానికి కృప చూపించండి. తమ దేవుని ఎరిగిన వారు నిశ్చయంగా గొప్ప కార్యాలు అయ్యా చేస్తారని తెలియపరిచినందుకు వందనాలు నాయన. మా పితరులను చెరలో నుంచి మీరు విడిపించిన గొప్ప కార్యాలు ఈ నెలలో అనేకుల్ని మీరు చెరలో నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలయ్యా. అలాగునే నీతి న్యాయాలు జరిగిస్తానని తెలియపరిచారు. నిజమైన న్యాయాధిపతిగా వాకిటి నిలుస్తావు దేవా. యేసు నామములో ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారో, తీర్పు తీర్చివాడేవారిని నీవేనని నీకు అప్పగించుకున్నారో వారి జీవితంలో నీతి న్యాయాలు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాము. యేసయ్యా మీకు స్తోత్రాలనైనా. నిజముగా మొరపెడుతున్న నీ బిడ్డలందరికీ యేసు నామములో న్యాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా వారి కుటుంబంలో పడుతున్న శ్రమ వేదన అయ్యా మీరు దృష్టి నిలపండి నాయన. అలాగునే పరిశుద్ధాత్ముడా యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. విధింపబడిన దానిని మీరు జరిగిస్తారని తెలియపరిచినందుకు స్తోత్రం. యోనాకు ఏదైతే మీరు విధించారో అది మాత్రమే తన జీవితంలో జరిగించారు దేవా. మా విడుల ఎడల మా ఎడల మీరు ఏదైతే యోచన చేశారో ఆ యోచన ఎవ్వరూ మార్చలేరు ప్రభువా. నిశ్చయంగా విధింపబడిన ప్రతి దానికి నీ బిడ్డలు అప్పగించుకునే మనస్సు దయచేయండి నాయనా. యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అలాగనే మీరు యుద్ధం జరిగిస్తారని తెలియపరిచారు అయ్యా. మీరు భయపడొద్దు, జడియొద్దు, మీ పక్షముగా యెహోవా యుద్ధం చేస్తారని తెలియపరిచినందుకు వందనాలు. నీ బిడ్డలందరి జీవితాల్లో ఇరుగు పొరుగు వారితో రక్త సంబంధుల మధ్యలో ఏ పోరాటాలు అయితే జరుగుతూ ఉన్నాయో ఇది మొదలుకొని నీ చిత్తానికి అప్పగించుకునే కృప దయచేయండి. యుద్ధం చేయవాడు మీరేనని నీ బిడ్డలు విశ్వసించడానికి కృప దయచేయండి అయ్యా. విత్తబడిన వాగ్దానము అందరి జీవితాల్లో నెరవేర్చండి ప్రభువా. అయ్యా వాక్యాన్ని హత్తుకొని ఆ విధంగా వెంబడించడానికి కృప చూపించు నాయన. పవిత్రమైన బలకు యోగ్యమైన మనస్సాక్షిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభువా. బలలో చేయి వేస్తున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు శుద్ధీకరించి పరిశుద్ధపరిచి యోగ్యులుగా మార్చి నిత్య జీవానికి వారసులుగా నిలబెట్టమని పవిత్రమైన బలారాధన కార్యక్రమం అంతయు ఆలోచన కర్తవ్య నడిపించమని అయ్యా నీ చేతులకి నీ చిత్తానికి మేమందరం అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.